ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 27వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నా ఉత్తరమేమో. అందరి మాట నాతో పలకండి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపు, కరుణతో నా ఉత్తరమేమో. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈరోజు బల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ పవిత్రమైన బల కార్యక్రమంలో కూడా మనం త్వరగా కొనసాగుదాం. ఓకే, దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు, నాకు జవాబు దయచు. అంటే బిక్కరగా నేను స్వరం ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్పాలి. నీవు బిక్కరగా ప్రార్థించిన, మౌనంగా ప్రార్థన చేసిన, కొంతమందికి అరచి ప్రార్థన చేస్తారు, స్వరమెత్తి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. కొంతమందికి మౌనంగా ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది. ప్రార్థన అనేది ఎట్లయినా చెయ్యి, పర్వాలేదు. దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఎప్పుడు సంసిద్ధుడే. అయితే ఇక్కడ రాయబడింది, నేను స్వరమెత్తి ప్రార్థన చేస్తున్నాను, నా మనవి ఆలకించు. నువ్వు స్వరమెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వినాలా? దేవుడు నీకు జవాబు ఇవ్వాలా? దాని అర్థం అది కాదు. అతడు ఏ రకంగా ఈ మాట పలుకుతున్నాడు అని అంటే, కష్ట వాక్యంలో ముందుకు వెళుతూ ఆ విషయాలు తెలుసుకున్నాం. 101వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుకున్నాం. 101వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుదాం. ఎస్, నా కన్నుల ఎదుట ఏమిటట? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకున్నాను. ఎంత అద్భుతమైన విషయం. ఇంకా క్రింద అంటాడు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. స్తోత్రం చెప్పాలి. ఇది ప్రభువా, నేను నీ రక్తంలో కడగబడిన వాడను, నమ్మి బాప్తిస్మము పొందిన వాడను, విశ్వాస యాత్రలో విశ్వాస మార్గంలో వెనుదిరగగా సాగిపోతున్న వ్యక్తిని. మనుషుని పై రూపాయలు చూసి నువ్వు జవాబిచ్చే దేవుడు కాదు, మనుషుని అంతర్యాన్ని చూసి నువ్వు జవాబిచ్చే దేవుడు. మేము ఎన్నో రకాలుగా దేవుని సన్నిధికి మేము వస్తా ఉన్నాం, కానీ వచ్చిన వారి హృదయ స్థితిని నువ్వు చూసే దేవుడు. కనుక ప్రభువా, నేను రక్షించబడ్డాను అని అంటే, నీ ద్వారా ఆకర్షితుడై నీకు ప్రార్థన చేస్తున్నానంటే, నీవు నాకు జవాబు ఎందుకు ఇవ్వాలో తెలుసా? నా కన్నుల ఎదుట నీకు నచ్చనిది నేను ఉంచుకోను. స్తోత్రం చెప్పాలి. నీవు మెచ్చనిది నాకు అవసరం లేదు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము నేను ఉంచుకోను. అసహ్యకరమైన తలంపులు నాకు రానియను. నా భక్తికి మలినాన్ని నేను కలగజేసుకోను. నా పరిశుద్ధత నుండి నేను వేరైపోను. నా విశ్వాసాన్ని చెడగొట్టుకోను. నా భక్తి మార్గాన్ని నేను కాపాడుకుంటాను. అందుకే నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యం ఉంచుకోను. అంటే అతను రక్షించబడిన దినాల్లో
అతడు ఆత్మీయతలో కొనసాగుతున్నాడు. అతన్ని రేకెత్తించేవి, ప్రోత్సాహపరిచేవి, పాడు చేసేవి చాలా ఉన్నాయి. వాటి వైపు తిరగకుండా, వాటికి ఆకర్షితుడు కాకుండా లోతు వలె దినదినము తన మనసును నొప్పించుకుంటూ దేవునికి దగ్గరయ్యాడు. స్తోత్రం. ఎవరికి దగ్గరయ్యాడండి? దేవునికి దగ్గరయ్యాడు. నేను నీకు నచ్చని నా కళ్ళను ఉంచుకోను. మనం మానవ జీవితం నడుస్తూ వెళ్తూ ఉంటాం. బ్రతుకున్నంత వరకు మనం ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎన్నో దృశ్యాలు మనకు కానొస్తూ ఉంటాయి. కానీ చూసిన ప్రతిదీ గూడు కట్టుకోకూడదు. చూసిన ప్రతిదీ ఏం కాకూడదండి? గూడు కట్టుకోకూడదు. అందుకే కీర్తనకారుడు, నా కన్నుల ఎదుట ఎన్నో సంగతులు కనబడుతున్నాయి, ఎన్నో దృశ్యాలు కనబడుతున్నాయి. నేను పడిపోవటానికి కారణం అవ్వచ్చు. కాబట్టి వాటిని అంతనీయను, వాటిని నా కన్నుల ఎదుట ఉంచుకోను. ఎందుకంటే అది నీకు నచ్చనిది. నీకు నచ్చని నాకు అవసరం లేదు. నా ప్రార్థన ఆలకించు, నాకు జవాబు కరుణతో నాకు జవాబు దయచేయని అతడు ప్రార్థన చేస్తాడు. అతను ఇంకా అంటాడు 25వ కీర్తన 15వ చరణంలో మనం చదివితే అతడు మాట్లాడతాడు. ఆ మాట చదువుదాం. ఏమిటట? నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. స్తోత్రం చెప్పండి. లోకం వైపు తిరిగినా, మనుషుల వైపు తిరిగినా, రాజు వైపు తిరిగినా, నాయకుల వైపు తిరిగినా బలహీనుడు అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అతను అంటాడు, యెహోవా ఆకాశంలో నీవు తప్ప ఎవరు? నీవు నాకుండగా లోకంలో ఏదైనా నాకు అవసరం లేదు. చూస్తే నేనే చూస్తా, నీ వైపే చూస్తా. ఈ లోకం ఎవరి వైపు చూసినా నేను భక్తులు కొనసాగలేదు. నేను ఎప్పుడు చెప్తాను, మనుషుడు వైపు చూస్తే లోపాలు కనబడతాయి. ఈ మనుషుడు ఎప్పుడు లోపాలే ఎత్తిపడతా ఉంటాడు. ఎవరు కనపడలేదు. కానీ ఎవరి వైపు చూసినా లోపాలే. కానీ లోపము లేని యేసు వైపు లోపము కలిగిన మనుషుడు చూస్తే ప్రతి మనిషి లోపం సరి చేయబడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషి లోపము సరి చేయబడుతుంది. ఇది బైబిల్ సెలవిస్తున్న సత్యం. లోపము లేని యేసు వైపు చూడాలి. లోకం వైపు నేను చూడదయ్యా. ఈ లోక స్నేహాల వైపు నేను తిరగదయ్యా. భక్తిహీన మార్గంలో నేను నడవనయ్యా. వైశ్వాస జీవితాన్ని నేను పాడు చేసుకున్నాయా. ఏం చేసుకుంటావు అంటే ఎల్లప్పుడూ నన్ను బలపరచు దేవుని వైపు చూస్తాను. ఎల్లప్పుడు ఏం చేస్తాడంటే నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తం చేయగలను. కాబట్టి ఆయన వైపే నేను చూస్తాను. నా కన్ను ఎదుటిగా దుష్కార్యం ఉంచుకోను. నీ వైపే తిరుగుతా, నీ వైపే చూస్తా. మరి కన్ను ఎదుటిగా దుష్కార్యం ఉంచుకోనన్నావు, మరి ఏం ఉంచుకుంటావా నీ కన్ను ఎదుట అనంటే అతడు అంటాడు, నా జీవితం ఉన్నంత వరకు, నేను బ్రతుకున్నంత వరకు నా కన్నులు ఎదుట ఏం పెట్టుకుంటానో తెలుసా? దయచేసి ఆ మాట ఒకటి మనం చూద్దామా. 26వ కీర్తన 3, 4, 5 చరణాలు మనం చదువుదాం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. ఏం ఉంచుకున్నాడంటే చెప్పాలి. దుష్కార్యాన్ని ఉంచుకోడట. ఏ కార్యాన్ని? తన కన్నుల యొక్క దుష్ట కార్యాన్ని ఉంచుకోరు. అందుకనే దుష్టుల ఆలోచన చూపున్నాడు. పాపుల మార్గంలో నేను, అపహాసకులు కూర్చున్న స్థలంలో నేను కూర్చోను. మరి కన్ను ఏం పెట్టుకున్నావు అంటే అతను అంటున్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. దేవుని కృప ఆయన కన్నుల ఎదుట ఉంచుకున్నాడు. అతని కన్నులకు దేవుడు మాత్రమే ఇంపుగా ఉన్నాడు. లోకస్తుడికి లోక ఇంపుగా ఉండొచ్చు,
కానీ అది కొంతకాలానికి కంపుగా మారిపోతుంది. కానీ దేవుని వైపు నువ్వు తిరిగి దేవుని ఎదుట ఉంచుకొని దేవుని వైపు నువ్వు నడవటం ప్రారంభిస్తే, కొనసాగటం ప్రారంభిస్తే కంపు కూడా నీ జీవితం ఇంపుగా మారిపోతుంది లోకానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతం! నీ కృప నా కన్నుల మీద ఉంచుకుని ఆగిపోయాడా అంతవరకు ఏమంటున్నాడు ఆయన? ఈ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. సత్యాన్ని నేను అనుసరిస్తాను. ఈ సత్యాన్ని ఏం చేస్తాడట? అనుసరించి నడుచుకొనిచున్నాను. ఈ సత్య మార్గంలో, ఈ భక్తి మార్గంలో అనేకమైన వస్తాయి. నేను వెనుదిరగను. అసలు సత్యం అంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అన్నాడేసయ్యా. అంటే సత్యమైన నిన్ను నేను అనుసరించడం ప్రారంభిస్తాను. ఒకరోజు యేసు ప్రభువు వారు అన్నారు శిష్యులారా నన్ను వెంబడించండి. మారు మాట మాట్లాడకుండా వలలను విడిచారు, తల్లిదండ్రులను విడిచారు, ఆ దోణలను విడిచారు, యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అట్లా కొంతకాలం కొనసాగుతూ వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభువా నేను వెంబడిస్తున్నాను, అప్పుడు లాభం ఏమిటి అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, నన్ను అనుసరిస్తున్నారు కదా, ఇహమందు 100 రెట్లు ఫలం, పరమందు నిత్య జీవం మీకు లభిస్తాం అని ప్రభు చెప్పాడు. అది అర్థం కాలేదు. యేసు ప్రభు చెప్పిన మాట గుర్తుంది కానీ అర్థం కాలేదు, గ్రహింపు లేదు. అట్లా యేసు ప్రభుతో వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు, అనంత జ్ఞాని. అప్పుడు యేసు ప్రభు వారు మరలా కొనసాగుతూ ఉన్నారు. కొంతకాలానికి అందరూ చక్కగా భోజనం చేసి కూర్చుని సేద తీర్చుకుంటున్న సందర్భంలో యేసు ప్రభు వారు అన్నారు, శిష్యులారా ఆ రోజు మీరు ఎట్లా అన్నారు కదా, నన్ను వెంబడించింది మొదలుకొని మీకేమైనా కుదువయిందా అని అంటే వాళ్ళు అంటారు, అయ్యా నిన్ను వెంబడించిన మొదలుకొని మాకు ఏమీ తక్కువ కాలేదు, అన్ని సమృద్ధి కలిగి ఉన్నాం. స్తోత్రం చెప్పాలి. ఏం కలిగి ఉన్నారట? అందరూ చెప్పాలి. యేసు ప్రభువును వెంబడించిన వారు సమృద్ధిగా దీవించబడతారు, అందులో అనుమానం లేదు. దేవుడు దీవించు దేవుడు, దేవుడు ఆశీర్వదించు దేవుడు. తన యందు భయభక్తులు కలిగిన చిన్నలను పెద్దలను ప్రతి వారిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. బైబిల్ సాధిస్తుంది. నిన్ను వెంబడించిన మొదలుకొని మాకు ఏ కొదువ ఏ కొరత లేదు. ఎంత అద్భుతం! సత్యాన్ని అనుసరించి నడుచుకొచ్చున్నారట. సత్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడండి చెడగొట్టే స్నేహాలు ఉంటాయి. అంతెందుకు నువ్వు ప్రార్థనకు బయలుదేరి వస్తున్నావు అనుకో, దారిలో ఎవరో ఒకరు తగిలి నువ్వు కూడా దిగిపోయావు మతంలోకి, నువ్వు కూడా పుచ్చి చేసుకున్నావా ఏమంటారండి? ఏంటి ఇక్కడ విషయం నేను చెప్పండి గట్టిగా. ఇది మతము కాదు, మార్గం, నిత్య జీవానికి మార్గం. ఇక్కడ ఎంతకాలం బ్రతికిన అగ్ని జీవితం, అగ్నిట్లో ఉంటే ఎంత అధికారం ఉంటుందో ఈ లోపల బ్రతుకున్నంత వరకు అంతే అధికారం. కానీ ఉండబోయే జీవితం ఉంది, అది నిత్య జీవం, శాశ్వత జీవం. ఆ జీవితాన్ని మనం కోరుకోవాలి. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, ఎప్పుడు యుగ యుగాలు సంతోషమే. స్తోత్రం చెప్పాలి. దైవజనుడు అన్నాడు, ఇక్కడ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అని మనకు బోరు పడదు. పరలోకంలో బోరు పెట్టే పరిస్థితి ఉన్నదట. స్తోత్రం చెప్పాలి. పరలోకం ఏముండదంటే ఏ రోజు బోరు పడదట, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువును అనుసరిస్తే నీవు సమృద్ధి కలిగిన వాడిగా మారిపోతుంది. ఎందుకు తెలుసు? బైబిల్లో
మనం చదివితే యోహాను రాసిన 3వ పత్రిక న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 226 పేజీ నెంబర్. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన 226 పేజీ నెంబర్. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం, ఒక అధ్యాయమే ఉంది. 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఎస్, ఏమిటట? దేవుని వాక్యం సాగిస్తుంది. నీవు ఎక్కడికి వచ్చిన నీవు ఏమనుసరించి నడుస్తున్నావు? సత్యం అంటే ఎవరు? మన ఇంటి పక్కన పేరు తెలియదు కాదు. సత్యం అంటే యేసు ప్రభు. యేసు ప్రభుని శ్వాసం నుంచి యేసయ్యను, సత్యమైన యేసయ్యను అనుసరిస్తే భూలోకంలో ప్రతి విషయంలో స్వతంత్రుడిగా చేస్తాడు. ప్రతి విషయంలో ఏం చేస్తాడంటే ఎవరు చెప్పాలి? సత్యము మిమ్మల్ని స్వతంత్రుడుగా చేయును. పాపం పైన స్వాతంత్ర్యం వేసుకున్న సత్యమైన యేసయ్య. బైబిల్ మనం చూద్దాం. మీరు సత్యము అనుసరించి నడుచుకొంచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను కూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించారు. సోదరుగా ప్రభు దగ్గరకు వచ్చిన మీ మార్పును చూసి ఎంతో సాక్ష్యం ఇవ్వాలా? యేసయ్య దగ్గరకు వచ్చి మనము మార్పు కలిగి ఉండాలా? ఒకప్పుడు భ్రష్ట జీవితాన్ని బ్రతికిన వాళ్ళు, ఒకప్పుడు రకరకాల బూతులు మాట్లాడిన వాళ్ళు, ఒకప్పుడు రకరకాల పెద్ద చూపులు చూసిన వాళ్ళు యేసుప్రభు దగ్గరకు వస్తే అన్ని మారిపోయింది. స్తోత్రం చెప్పాలి. యేసుప్రభు దగ్గరకు వస్తే మారిపోయిందండి, అన్ని మారిపోయింది. యేసయ్య మార్చేస్తాడు జీవితాన్ని. శరీరానికి ఏదైనా గాయం తగిలితే, గుండెకి ఏదైనా తేడా వస్తే గుండె ఆపరేషన్ చేసే డాక్టర్ ఉన్నాడు, లేకపోతే ఏదైనా అవయవానికి ఏదైనా తేడా వస్తే ఆపరేషన్ చేసే డాక్టర్ ఉన్నాడు. మనసుకు ఆపరేషన్ చేసే డాక్టర్ లేనే ఒక పరమ డాక్టర్, పరమభక్తుడు యేసయ్య మనసును మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను చాలా సార్లు చెప్పాను, పుట్టిన మొదలుకొని తాగుడులో పెంచారంట అతనికి. అతనికి 70 ఏళ్ళు. మా అమ్మ, మా నాన్న తాగేవాళ్ళు పడుకున్నప్పుడు 3 సార్లు నాకు మందు పెట్టించాడు. అట్లాగే పెరిగాడట. మందుకి ఆయనకి ప్రాణం అంట. ఎన్నో తేడాలు, ఆరోగ్యం అనారోగ్యం వచ్చినప్పుడు ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ పని చేసేది కదా. ఆయనకి ఎన్నో రకాలుగా ఈ సిలైన్ ఎక్కేసినప్పుడు సిలైన్ పని చేసేది కదట. త్రాగుడా మానలేని స్థితిలో ఉన్నాడు అతను. అయితే నాకు చెప్పి పెద్ద ఆయన 50 ఏళ్ళు పైన ఉంటుంది. ఇట్లా ఉన్న భాష గారు ఇది దీని గురించి మా ఇంట్లో అది సమస్యలు అక్కడే కానీ అందరూ నన్ను ఎట్లా అంటారు. నాకు మానేలు ఉంది కానీ మానుకోలేకపోతున్నాను. మళ్ళా డాక్టర్ దగ్గరికి పోతే రోజు కొంచెం కూర్చోలా చచ్చిపోతానండి. డాక్టర్ ఏంటో చెప్పాడు, బాగు చేయవలసిన డాక్టర్ గారు మరి ఏం మాస్టర్ అని చెప్పాడు. నేను ప్రార్థన చేస్తాను, నీకు హృదయపూర్వం మానవులు ఉందా? మానవులు ఉన్నాయి అని చెప్పాడు నాకు. అప్పుడు గుడి మీద చేసి ప్రార్థన చేశాను. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు, ప్రతి పరిస్థితిని నీ చేతుల్లోకి తీసుకుని ప్రతిదీ బిడ్డకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. యేసు నామములో ఏదైతే తన కన్నులకు తన మనసు ఉందో నాదంతా ఆ బిడ్డకు రోతగా మార్చబడుగా కానీ ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆయన రక్షించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. రాముడు అంటే అసహాయంగా ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడండి? మన నరసింహరావు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం, ఎంత అద్భుతమైన సాక్ష్యం. యేసయ్య హృదయాన్ని మార్చేశాడు. ఆయన అంటాడు, భాస్కర్రా నువ్వు గుండె మీద చేపి ప్రార్థన చేశావు, ఎప్పుడో చల్లగైపోయిందా మనసంతా, ఏదో తెలియని భారమాతో తొలగిపోయి ఏదో ప్రశాంతత నా ఊరికి వచ్చినట్టు అనిపించింది. అయ్యా ఆ రోజు నుంచి మందు తాగేవాడి దగ్గర నేను కూర్చోట్లా. ఆ రోజు నుంచి మందు అంటే నాకు అసహ్యం అనిపించింది. దేవుడు నన్ను రక్షించాడు, నా మనసును మార్చేసేసేది. సోదరం చెప్పాలి. ఆయన చూసి అంటారు,
ఏం మార్పు అని పిల్లలు అతను చూశారు. నాన్న ఎంతకాలం ఉంటాడులే అని కూతుళ్ళు, నాన్న ఎంతకాలం ఉంటాడని కొడుకులు, నాన్న తాత ఎంతకాలం ఉంటాడని మనవడు మనవరాలు, కొడుకు పెళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక నెల లేదు, 2 నెలలు లేదు, సంవత్సరం అయింది. తాత నువ్వు వెళ్ళే చర్చికి నేను కూడా వస్తాను. స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతమైన మార్పు! దేవుడు మనసును మార్చేవాడు. ఏ మార్చేవాడండి? సత్యము అనుసరించి మీరు నడుస్తున్నారు. మీ మాదిరిని బట్టి అనేకులు దేవుని మందిరానికి ఆకర్షితులు కావాలి. ఇక్కడికి వచ్చి మంచిగా మారాలని చెబుతున్నాం. మంచి ఎవరు బోధించినట్టే. అయితే ఇక్కడ మంచి చేయాలనుకుంటాం, కానీ నీ వల్ల కాదు. దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఒక్కడే నీ మంచి చేయడానికి నీకు సహాయం చేస్తాడు. ఆయన స్తోత్రం. యేసు ప్రభువు ఒక్కడే నీ బ్రతుకును మార్చగలిగింది. అందుకే మీరు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. మీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం వింటున్నాను, నాకు బహుగా సంతోషం ఉంది. నీ భక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలి జనం. నీ నీతిని గురించి సాక్ష్యం ఇవ్వాలా నీకు అంటాం. మీ భక్తిని గురించి సాక్ష్యాన్ని మనం సంపాదించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ భక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రశ్న ఇవ్వగలుగుతున్నారా? ఈ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యాన్ని విన్నాను. అక్కడ క్రింద మనం చదువుతాము, నా పిల్లలు సత్యమును అనుసరించి, నా పిల్లలు వాక్య సర్విస్తుంది, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని ఎరుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు నేను చూసి సంతోషించాడనుకో, ఆయన అన్నీ అయిపోతాయి. దేవుడు అంటాడు యోహాను సువార్తలో, ఇగో మీ అందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మీ అందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. ఎంత అద్భుతం! దేవుడు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేది. అంటే ఏ కొదువ, శారీరకంగా ఆత్మీయంగా ఏ కొదువ లేకుండా సరిచేసి బలపరిచి దీవించుడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తున్నారని నడుచుకుంటున్నారంటే ఎంతకంటే నాకు సంతోషం ఏముంది? నీ సంతోషాన్ని బట్టి పరవశించుకోగలడు ఆయన. ఆయన నేను బట్టి సంతోషించాడంటే వాక్యంలో రాయబడింది దిగ్గదేశ కాలంలో. మీరేం చదవదు, మీ పితరుల యందు నేను ఆనందించానండి. పితరుల యందు ఏం చేశాడట? చెప్పండి. ఆనందించాడు. ఆనందించి ఆకాశము వాకండి విప్పాడు. ఆకాశంలో పంట వేశాడట. అక్కడి నుంచి ఆయన పంటను కురిపించాడట. మన్నా అది దేవదూతలు తినే ఆహారం. ఎవరు తినే ఆహారం? అమరు చెప్పాలి. కొత్త నూనె రుచిలా ఉంటుందట, తేనెలా ఉంటుందట. దాని వాసనేమో నూనె రుచిలాగా, దాని రుచేమో తేనెలా ఉంటుందట. ఎవరికి ఎంత కావాలో అంత తినటమే. మరి అంత తీపి తిన ఒకటి షుగర్ వచ్చిందని రాయన. స్తోత్రం చెప్పండి. నాకు దగ్గరికి పోతే ఏమంటాడు చెప్పండి? జాగ్రత్త, నేను స్వీట్ ఎక్కడ తినండి అని అంటాను. నువ్వు స్వీట్ కాదమ్మా, నువ్వు తినే ఆహారంలోనే షుగర్ ఉందన్నమాట. కాబట్టి తినేటప్పుడు కడుపు నిండా తినవాక, కడుపుకి హెల్తీగా నువ్వు తిను. 4 సార్లు తింటావు, 5 సార్లు తింటావు, అది ఆరోగ్యం అని చెప్పాడు. కానీ ఆ రోజు మన పితరులు అబ్బా ఏం మాంసాన్ని తిన్నారు, ఏ విధమైనటువంటి ఆహారాన్ని తిన్నారు. దేవదూతలు తినే ఆహారం. వాళ్ళకి షుగర్ కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, బీపీలు కానీ రాలా. మనం తిన్న ఆహారంలో అన్ని తేడాలే. స్తోత్రం చెప్పండి. అన్ని తేడాలే, అన్ని కల్తీలే. కల్తీ లేని ఆహారం ఏముందండి? ఒక ఆయన నేను వార్తలు చూసారో లేదు, మీరు మొన్న మటన్ కూర తిని మటర్ అయిపోయాడు. మటన్ కూర తిని చచ్చిపోయాడట. ఫ్రిడ్జ్లో పెట్టిందట. లావిడ అలా వేసుకుంది అందట.
ఆ రాత్రి తిన్నాడు, తెల్లని ఫ్రిడ్జ్లో పెట్టింది సాక్షి తీసుకుని వేడి చేసుకుని తిన్నాడట. తిన్నవాడు తిన్నట్టు వేసి రక్తమే జయం. తిన్నవాడు చచ్చిపోయాడట. అది పెద్ద కేసు అయిపోయింది, తాలెక్కులు అయిపోయాడు. అన్ని కల్తీలే, అన్ని కల్తీ పుట్లే. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతున్నమాట. సత్యాన్ని అనుసరించి మనం నడవడం ద్వారా మనలను దేవుడు ఆశీర్వదించడం చేస్తాడు. ఇతను అంటాడు 26వ కీర్తన 3వ వచనం 4వ వచనం మనం చదివితే, నీ కృపగా కన్నులను ఉంచుకొని ఉన్నాను, సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. పనికి మాలిన వారితో నా ప్రార్థన ఆలకించాలయ్యా. ఎందుకో తెలుసా? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో ముందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము నేను చేయను. నిర్దోషినని చాలు ఇట్లా చేయను. అందుకే దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఇంకా నీకు అభిమానం వస్తే అతను ఏమంటాడు చెప్పున. 26వ కీర్తన 2వ వచనం మనం చదువుదాం. 26వ కీర్తన 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను నా హృదయమును పరిశోధించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వేషధారిగా బ్రతకనయ్యా, పనికి వల్ల వాగుడు వివాదాల్లో నేను వెళ్ళనయ్యా, భక్తిహీనంగా నేను జీవించనయ్యా. నువ్వు నా ప్రార్థన ఆలకించు, కరుణతో నాకు జవాబు దయచేయి, నీవు నన్ను పరిశీలన చేయి. ఈరోజు మనం పవిత్రమైన బలలో చేయకపోతున్నాం. మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి, ఎంతైనా సరి చేసుకోవాలి, ఎంతైనా మనం శుద్ధి చేసుకోవడం అవసరం. ఈ పవిత్రమైన బాలలో మనం చేసేటప్పుడు మనం ప్రభావం క్షమించు, చూడబడి చూస్తే వినబడదా అని మన బలహీనతను మనం ఒప్పుకొని ఈ బలలో చేస్తే దీని ద్వారా బహుగా దీవించబడతాం. స్తోత్రం. నీ శరీరానికి కావలసిన, నీ ప్రాణానికి కావలసిన, నీ ఆత్మకు కావలసిన శక్తి, స్వస్థత, ఆరోగ్యము దేవుడు దయచేస్తాడు. నన్ను పరిశీలించుకో, నన్ను పరిశీలించు. ఒక్కసారి నన్ను తెలుసుకో, ఒకసారి ఫిల్టర్ చేసుకుంటాడు తాను. నీకు అనుమానం ఉంటే నన్ను చూడయ్యా, దర్శించు. నా అంతరింద్రియాలలో కూడా ఏ దుర్నీతి నీకు కనరాదయ్యా. ఎంత ధైర్యం అండి. అపోస్తలుడు పౌలే ఆ మాట మాట్లాడాడు, భక్తుడే మాట మాట్లాడాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎల్లప్పుడూ క్రీస్తు ఎదుట నా మనస్సాక్షిని అభ్యాసం చేసుకొనుచున్నాను. ఎంత అద్భుతం. యేసు ప్రభు అంత చిన్నేసు ప్రభు అంటారు అపోస్తలుడైన పౌలుని. అపోస్తలుడైన పౌలు యేసు లా బ్రతికిన వాడు. ఎట్లా బ్రతికాడండి? చెప్పాలి. యేసు లాగా బ్రతికాడు. యేసయ్య లాగా మనం మారిపోవాలి. యేసయ్యలాగా మారిపోవాలని చెప్పారని యేసయ్యలాగా గడ్డం పెంచుకుని యేసయ్యలాగా అంగి వేసుకుంటూ కుక్కలంటే పడతాయి. స్తోత్రం. హల్లెలూయా. అది కాదు, పై వేషధారణ కాదు, రూపాంతరం చెందాలి. దేవుని సహవాసంలో మనం మెరుగుపరచబడతాం, రూపాంతరం చెందుతాం. అందులో అనుమానమే లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశీలన చేసుకుంటున్నాడు. నన్ను పరీక్షించని అంటున్నాడు దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, ఈ బలంలో చేసే మనతో ప్రభు వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో. పేజీ నెంబర్ చెప్పండి, అందరూ తీసుకుంటారు. 153. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన పేజీ నెంబర్ 153. 153. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుదాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాద
లేక ఆయన పాత్రలోని త్రాగును. వాడు ప్రభు యొక్క వాడు శరీరమును ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అపరాధియగును. కాబట్టి కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేసుకోవాలట? పరీక్షించుకొనవలెను. పరీక్షించుకోవాలి. ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. మనం చెప్పాలి అంటే మనం స్వపరీక్ష చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అయ్యా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని మనం దేవుని అడగాలి. యేసు రక్తం చేత మనం పవిత్రపరచుకోవాలి. అందుకే బైబిల్ సాలిష్టం అయోగ్యముగా కాక యోగ్యుడిగా ఈ విషయంలో నన్ను ముందు కొనసాగించుకుంటున్నాను ప్రభువా. అతను అంటాడు 26వ కీర్తన 27వ కీర్తన 3వ చరణంలో అతను అంటాడు, చదవండి, నా హృదయము భయపడదు, ఎందుకంటే పరిశీలన చేసుకుని కార్యంలో పాల్పొందుతున్నాను. నా హృదయము భయపడదు, చదవండి, దీనిలో నేను ధైర్యము విడువను. స్తోత్రం హల్లెలూయా. నేను నా హృదయం భయపడను, దీనిలో నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే పరిశీలన చేసుకున్నాను, పరిశోధన చేసుకున్నాను. పరిశోధన చేసుకుని కార్యములో పాలిభాగస్తులవుతున్నాను. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, అందుచేతను నా ప్రార్థన ఆలకించు, అందుచేత నాకు నీ కరుణతో జవాబు నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన నువ్వు కూడా నువ్వు పరిశీలన చేసుకుని పరీక్షించుకుని ఈ కార్యక్రమంలో పాలిభాగస్తురాలు అయితే తప్పక నీ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. తప్పక నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ధారాళంగా దయచేయగాక. ఆమేన్ చెప్పండి. తల వంచండి, ప్రార్థించండి.